ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? సమయాన్ని వృధా చేయకు. ఒక్కో క్షణం ఎంతో విలువైనది. ఏ క్షణంలోనైనా శనిపై విష ప్రయోగం జరగొచ్చు. వెళ్ళు, వెళ్ళి నీ పుత్రుడు శనిని కాపాడు. వెళ్ళు, వెళ్ళి యక్షిని ఆపు. వెళ్ళు. దుష్టు, నా పుత్రుడి మీదే విషం వేయడానికి వచ్చావా? ఈ విషయం ఎక్కడున్నా ఎవరిపైన పడినా అనర్థం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ఎలాగైనా అడ్డుకోవాలి. మాతా! శని! శని! స్వామి, అన్నయ్య, స్వామి లేవండి. శని! అన్నయ్య, లేవండి స్వామి, కళ్ళు తెరవండి. లేవండి శని! స్వామి, లేవండి. కళ్ళు తెరవు శని. శని! స్వామి లేవండి. స్వామి, అన్నయ్య, కళ్ళు అన్నయ్య, తెరవండి. అన్నయ్య. స్వామి మీ మీద ఏ విషయమో ప్రభావం చూపించలేదు. లేవండి స్వామి, కళ్ళు తెరవండి. శని, లే శని. లోకంలో ఏ విషయానికి అంత శక్తి లేదు మిమ్మల్ని ఓడించడానికి. లేవండి స్వామి, స్వామి కళ్ళు తెరవండి. ఆ బలమైన విష ప్రభావం శనిని అశక్తుణ్ణి చేసేసింది. లేదత్తయ్య, అవకాశమే లేదు. ఒక విష ప్రభావం వల్ల నా భర్త ఈ పరిస్థితికి రావడానికి. స్వామి, స్వామి కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి స్వామి, కళ్ళు తెరవండి. అన్నయ్య, శని! అన్నయ్య, అన్నయ్య లేవండి. అన్నయ్య లేవండి. శని, నువ్విలా చేసి ఉండకూడదు. ఇదంతా చేసి నేను నీ ప్రాణాన్ని కాపాడటానికి చేసిన త్యాగాన్ని నువ్వు వృధా చేశావు. ఆట నీ వైపు తిప్పేసుకున్నావు. అందరి దృష్టిలో నువ్వు గొప్పవాడివైపోయావు. ప్రతిసారి నువ్వే గెలుస్తావు నా మీద. ప్రతిసారి ఇదే నేను నిన్ను ద్వేషించడానికి కారణం. ఇక ఈ ద్వేషం అప్పటి వరకు చల్లారదు. ఎప్పటి వరకు నేను నిన్ను పరాజయుణ్ణి చేయను. కళ్ళు తెరవండి స్వామి. నా పుత్రుడికి ఏమీ జరగడానికి వీల్లేదు. ఓ త్రిమూర్తులారా, ఓ త్రిమూర్తులారా, ఎవరో ఒకరు నా పుత్రుడిపై పడిన విష ప్రభావాన్ని తగ్గించడానికి సహాయం చేయండి. నా పుత్రుడిపై పడిన విష ప్రభావాన్ని తగ్గించడానికి ఏదో ఒక ఉపాయం చెప్పండి. నా కొడుకు శని దేవుడు ఊహించని విధంగా అస్వస్థుడయ్యాడు. ఇప్పుడు తను విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అందుకే నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. స్వామి, రా పుత్ర, నేను నిన్ను తీసుకెళ్లి శయ్యపై పడుకోబెడతాను. నా పుత్రుని లేపడానికి నాకు సహాయం చేయండి. తెలియడం లేదు, నా శక్తి ఎందుకు. అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. నా పుత్రుని నా ఒడిలో వేయండి. సరే మావయ్య గారు. దేవతలారా, దేవతలారా, నా పుత్రుని లేపడానికి నాకు సహాయం చేయండి. రండి. ఏమైంది ఇవాళ మనందరికీ? ఒకసారి గట్టిగా ప్రయత్నించండి. దేవతలందరూ కలిసినా కూడా శనిదేవుణ్ణి లేపలేకపోతున్నారు. ఎందుకు ప్రభు? ఎందుకంటే శనిదేవుణ్ణి ఎత్తడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు దేవర్షి. కానీ ఎందుకు సాధ్యం కాదు ప్రభు? ఎందుకంటే శనిదేవుడు లోకపు సంపూర్ణ కర్మల భారాన్ని మోస్తుంటాడు కాబట్టి. కానీ అతని వాహనం ఉంది కదా, ఆ కాకి, అది తనని లేపడంలో సఫలమై ఉంటుందిగా. అంతేనా ప్రభు? లేదు, ఎందుకంటే శనిదేవుడు ఆ సమయంలో అచేతనంగా ఉన్నాడు. ఆ సమయంలో కాకి తనని లేపినా కూడా తన భారాన్ని తగ్గించుకునే పరిస్థితుల్లో లేడు. అలాగా? అంటే దీని అర్థం ఏమిటంటే కాకి తనని అప్పుడే లేపగలుగుతుంది ఎప్పుడైతే శనిదేవుడు కోరుకుంటాడో. అవును, అర్థమైంది ప్రభు. ఓ మహాదేవా, ఓ ప్రభు, నాకు తెలుసు నా పుత్రునికి ప్రారంభ కాలం నుంచి కూడా మీరు తన పైన మీ కృపని కురిపించారు ప్రభు. అందుకే నా పుత్రుడు కూడా మీకు అత్యంత గొప్ప భక్తుడయ్యాడు మహాదేవా. కానీ ఇప్పుడు చూడండి ప్రభు, మీ శిష్యుడు ఏ విధంగా ఇవాళ భూమిపై అచేతనంగా పడున్నాడో. తనకి మీ సహాయం అవసరం ప్రభు. మాకు సహాయం చేయండి దయామయ, మాకు సహాయం చేయండి మహాదేవా. క్షమించండి మహాదేవా, మీ భక్తుడు మీ శిష్యుడి మీద కృప చూపించండి. శనిదేవుడి భారాన్ని నేను కూడా ఒంటరిగా ఎత్తలేను. నిజానికి మన ముగ్గురం కలిసినా కూడా కర్మాధికారి శనిదేవుడి భారాన్ని మోయలేము. ఏమిటి, మీ ముగ్గురు శక్తి కలిసినా కూడా శనిదేవుణ్ణి లేపలేదా? అసలు మీరేమంటున్నారు నారాయణ? అదే ఏది సత్యమో. అవును పార్వతీదేవి, ఇదే సత్యం. అంటే దానికి అర్థం మనం ఇక్కడ దర్శకుల్లా నిలబడి తనలా అచేతనంగా పడుంటే చూస్తూ ఉండాలా? నేను చూడలేనిది. తను మనక్కూడా పుత్రుడే. ఒక అమ్మ తన పుత్రునిలా అచేతనంగా పడుంటే క్షణం కూడా చూడలేదు. మీరంతా కలిసి ఏదో ఒక ప్రయత్నం చేయండి.
మీరంతా మౌనంగా ఉన్నారేంటి ప్రభు? దయచేసి నా భర్తని స్వస్థుల్ని చేయడానికి ప్రయత్నించండి. మర్చిపోకండి, ఈయన ఎప్పటినుంచో మీ అందరికీ మీ లోపల ఉన్న పరబ్రహ్మ దర్శనం చేయించారు. క్షమించండి మహాదేవ, మీ ఈ జటాధారి వేషం, మెడలో ఈ సర్పం, ఇది మీ పూర్ణ స్వరూపం కాదు. దయచేసి నాకు మీ పూర్ణ దర్శనం ఇప్పించండి. మరి మీరంతా తనని అచేతన అవస్థలో ఎలా వదిలేస్తున్నారు ప్రభు? ఎప్పుడెప్పుడు లోకంలో సంకటం వచ్చినా నా భర్త సదా నిజాయితీతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన ఎప్పుడూ తన కర్తవ్య పాలన నుంచి వెనక్కి తగ్గలేదు. ఈయన మీపైన కూడా దృష్టి సారించారు మహాదేవ. దానికి కారణం కాళీమాత ఈయన్ని చంపడానికి కూడా తయారయ్యింది. శ్రీ గణేశుడి శిరచ్ఛేదనం తరువాత పార్వతీమాత క్రోధానికి గురయ్యారు. ఈయనని దండించారు కూడా. దానికి కూడా ఆయన సంతోషంగా స్వీకరించారు. ఇదంతా శనిదేవుడు అనుభవించింది ఎందుకు ప్రభు? తన స్వార్థం కోసమా, సుఖం కోసమా? లేదు, ఈయన ఏం సహించినా, ఏమేమి చేసినా కేవలం ఈ లోకం సుఖం కోసమే చేశారు ప్రభు. ఇప్పుడు కూడా నన్ను కాపాడడం కోసం ఆయన విష ప్రభావం బారిన పడ్డారు. ఆ తర్వాత అత్తమ్మ సంధిని కాపాడడం కోసం. ముందు నేను శనిదేవుడి ప్రాణాలు కాపాడాను. దాని గురించి ఎవరూ మాట్లాడటమే లేదు. నేను స్వయంగా చెప్పుకోవడం మంచిది. అమ్మా, శనిదేవుడు దేవత. దేవతలు చేసే కార్యాలన్నీ లోకహితం కోసమే జరుగుతాయి. అందుకే స్వయంగా నేను కూడా తన ప్రాణాన్ని కాపాడాను. కాని దురదృష్టం కొద్దీ నన్ను కాపాడే క్రమంలో తన ప్రాణానికి సంకటం ఏర్పడింది. సర్లే, జరిగిపోయింది కదా, దాని గురించి వదిలేసి తర్వాత ఏం చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ శనిదేవుడు బాగుపడలేదంటే లోకంలోని కర్మల లెక్కల చిట్టా ఎవరు వేస్తారు? సృష్టిని కర్మల ఆధారంగా ఎవరు సంతులితం చేస్తారు? అత్తయ్య, అందుకే నేను త్రిమూర్తుల్ని వేడుకుంటున్నాను. దయచేసి మా స్వామిని బాగు చేయమని. ధైర్యంగా ఉండమ్మా దామిని, ధైర్యంగా ఉండు. చూడమ్మా, శనిదేవుడు ఖచ్చితంగా బాగవుతాడు, తప్పక బాగవుతాడు. చూడు, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టొద్దు. మావయ్య గారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది నా భర్త లేచి కూర్చుంటారని. కానీ నేను ఆయన్ని ఈ అవస్థలో చూడలేకపోతున్నాను మావయ్య. చూస్తున్నావు కదమ్మా, ఇవాళ ఈ సభలో స్వయంగా త్రిమూర్తులే హాజరై ఉన్నారు. స్వయంగా త్రిదేవతలు కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఈ మహాదైవాలు ఇక్కడ ఉండగా ఈ సభలో ఏదైనా అనర్థం ఎలా జరుగుతుంది? నాకు పూర్తి విశ్వాసం ఉంది. త్రిదేవుళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయాన్ని తప్పకుండా కనిపెడతారు. నేను సరిగ్గానే చెప్పాను ప్రభు. ఆలోచిస్తారు కదా మీరు ఉపాయం. మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు త్రిమూర్తులారా? చెప్పండి, ఎలా కోలుకుంటారు మా స్వామి? ప్రభు, తమరు ఆజ్ఞిస్తే నేను బాగు చేస్తాను శనిదేవుణ్ణి. విషానికి సంబంధం నాతో ఉంది, త్రిమూర్తులతో కాదు. అందుకే నేను తీసేస్తాను శనిదేవుడి శరీరంలో విషాన్ని. రండి వాసుకి, రండి. ఇప్పుడు తీసేస్తాను నేను తన శరీరం నుంచి విషాన్ని. శక్తిని ప్రయోగించి ప్రయత్నించినా కూడా నేను ఈయన శరీరం నుంచి ఒక్క చుక్క విషాన్ని కూడా తీయలేకపోయాను సూర్యదేవ. అది సాధ్యం కాదు వాసుకి. ఏ విధంగా శనిదేవుణ్ణి ఎవరు పైకెత్తలేరో అదే ప్రకారంగా తన శరీరం నుంచి కూడా ఎవరూ దేనిని బయటకి తీయలేరు. కానీ ఎందుకు? ఎందుకంటే శనిదేవుడి గుణం అలా చేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వదు. నిజానికి శనిదేవునిలో అయస్కాంత గుణం ఉంది. దాని కారణంగా ఆయన రాబోతున్న తత్వాలను స్వయంగా సమీకరించుకుంటారు. ఇదే గుణం ఆయన గ్రహంలో కూడా ఉంది. గ్రహ అయస్కాంత శక్తి కారణంగా తనకి 4 వైపులా గ్రహపిండ వలయం కూడా కనిపిస్తుంది. అందుకే శనిదేవుడి శరీరం నుంచి ఇంకొకరి ద్వారా విషాన్ని వెలికి తీయడం అసంభవం. అంటే ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటాడు సీని. అంటే దాని అర్థం
మనం ఇలా చూస్తూ ఉండాలా? ప్రస్తుతానికి అంతే. మా త్రిమూర్తులం కూడా సరిపోము తనని స్వస్థుణ్ణి చేయడానికి. ఇలా మీ త్రిమూర్తులే అశక్తులైపోతే సమాధానాలు వెతుక్కుంటే ఈ లోకం పరిస్థితి ఏమవుతుంది మహాదేవా? నా భర్త పరిస్థితి ఏమవుతుంది? అయితే ఏ ఉపాయం, ఏ ఔషధం, ఏ పరిష్కారం లేదా అసలు ఈయన కోలుకోవడానికి? ఒక మహత్తర ఉపాయం ఉంది. అది స్వయంగా శనిదేవుడే దామినీదేవి. స్వయంగా శనిదేవుడా? ఎలా మహాదేవా? ఆయన తన ఇచ్చని జాగృతం చేస్తే తను ఈ అవస్థ నుంచి బయటకి రాగలరు. కానీ తను ఎలా తన ఇచ్చను జాగృతం చేయగలడు దేవాదిదేవా? శని భూమిపై అచేతనంగా పడి ఉన్నాడు. అదే సమస్య. ఎందుకంటే శనిదేవుని శరీరంపై నియంత్రణ స్వయంగా ఆయనదే. ఆయన కోరుకునే వరకు ఎవ్వరూ తన శరీరం నుంచి విషాన్ని బయటకు తీయలేరు. నేను నా ఆశల దీపాన్ని ఆరిపోనివ్వను. చివరికి ఎవరు ఏమన్నా సరే, ఏం చేసినా సరే ఆరిపోనివ్వను. నేను నా ఆశల దీపాన్ని ఆరిపోనివ్వను. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే దేవర్షి, శనిదేవునికి ఉపచారం స్వయంగా శనిదేవుడే. నారాయణ నారాయణ, నాకు కూడా ఈ విషయం విచిత్రంగా ఉంది ప్రభు. మూర్ఛపోయిన ఒక వ్యక్తి తన మూర్ఛకి చికిత్స ఎలా చేసుకోగలడు? కానీ జరిగిందైతే అదే దేవర్షి. ఏంటి? అయితే ఎలా ప్రభు? అది మీకు ముందు ముందు అర్థమవుతుంది దేవర్షి. కానీ ముందు మీరు తెలుసుకోండి, శనిదేవుడికి ఉపచారం దొరకని కారణంగా ఆపాత్కాల స్థితి ఉత్పన్నమైంది. ఈ ఆపాత్కాలాన్ని అవకాశంగా తీసుకున్న సంధ్యాదేవి శనిదేవుని పదవిలో ఇంకొకరిని కూర్చోపెట్టడానికి ఆలోచనలు చేస్తుంది. సూర్యదేవా, ఇది చాలా భయంకరమైన ఆపత్కాల పరిస్థితి. నాకైతే భయం వేస్తుంది మంగళదేవా. ఎక్కడ శనిదేవుడు అశక్తుడైన కారణంగా లోకంలో అరాచకత్వం పెరిగిపోతుందోనని. అవును సూర్యదేవ, ఎందుకంటే వ్యవస్థాపరంగా చూసుకుంటే సృష్టి సంచాలన, మన గ్రహదేవుళ్ల సంపూర్ణ కార్యభారం, సమపాలన ఉంటేనే సాధ్యపడుతుంది. మీ అందరి భయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ సమయంలో మనకి ముఖ్యమైనది శనిదేవుడు మళ్లీ స్వస్థుడయ్యే మార్గాన్ని వెతకడం. ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు. తనని పునఃస్వస్థుణ్ణి చేసే మార్గం మీ ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి నాతో చెప్పండి. సూర్యదేవా, శనిదేవుణ్ణి బాగు చేసే ఉపాయం ఆ త్రిమూర్తుల దగ్గరే లేనప్పుడు మా దగ్గరంత సామర్థ్యం ఎక్కడుంటుంది? మహాదేవుడు స్పష్టంగా చెప్పాడు, శనిదేవుడి ఉపచారం కేవలం శనిదేవుడిదేనని. అచేతనావస్థలో శనిదేవుడు తన ఉపచారం తనే చేసుకోలేడు. ఇది కూడా స్పష్టమే. ఉపాయం మీరు కోప్పడినంత మాత్రాన దొరకదు సూర్యదేవా. అయితే మరి ఎలా దొరుకుతుంది? శనిదేవుడి పదవిలో ఇంకెవరినైనా కూర్చోబెడితేనే దొరుకుతుంది. సంధ్యాదేవి! సూర్యదేవా, ఆవేశంగా అరిస్తే నిజం అబద్ధమైపోదు. అయినా నేను లోక కళ్యాణం గురించే మాట్లాడాను. క్షమించండి సంధ్యాదేవి, ఏ విధంగా ఈ లోకంలో సూర్యదేవుడి స్థానం ఎవరు తీసుకోలేరు, అదేవిధంగా శనిదేవుడి స్థానం కూడా ఎవరు తీసుకోలేరు. విన్నారు కదా సంధ్యాదేవి, ఎలా శనిదేవుడి ఉపచారం స్వయంగా శనిదేవుడే చేయగలడో అదే విధంగా శనిదేవుడి వికల్పం కూడా కేవలం శనిదేవుడే. మీరెవరూ నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నా మాటలకి అర్థం శనిదేవుడు కోలుకునే వరకు ఇంకెవరైనా తన కార్యభారాన్ని మోస్తారు. అప్పుడు ఈ లోక సంచాలన కార్యం అసంతులితమవదు. లేదు సంధ్యాదేవి, శనిదేవుడి కార్యభారం ఇంకెవ్వరూ చక్కబెట్టలేరు. స్వామి, బహుశా మీరు మర్చిపోతున్నారు, శనిదేవుడు జన్మించడానికి ముందు కూడా లోకం నడిచింది కదా. అయినా నేను కేవలం తను కోలుకునే వరకు వైకల్పిక వ్యవస్థ ఏర్పడడం గురించి మాట్లాడుతున్నాను. సరే దేవి, కానీ 2 రోజుల పాటు ఉపేక్షించి చూసిన తర్వాతే, ఒకవేళ 2 రోజుల్లో కూడా శనిదేవుడు కోలుకోకపోతే మేం మీ ప్రస్తావన గురించి తప్పకుండా ఆలోచిస్తాం. ధన్యవాదాలు. మీరు నేను చెప్పింది ఒప్పుకునే తీరాలి సూర్యదేవా. ఎందుకంటే ఇక శని ఎప్పటికీ మామూలవడు. దాంతో నేను తన పదవిని నా కుమారుడు యముడికి అప్పగిస్తాను.
అప్పుడు నా కొడుకు ఒకేసారి 2 పదవుల కార్యకలాపాలను చక్కబెడతాడు. శని, నీ అదృష్టం నీకింక దూరమైంది. ఎట్టకేలకు నేను నిన్ను ఓడించేశాను. ఇక వెళ్ళి దామిని మనోబలాన్ని చంపేస్తాను. తన ఆశని మట్టిలో కలిపేస్తాను.